నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఎసెంటా. మొన్న ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం చూసాం, విద్యార్థుల కేంద్రంగా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రకమైన ఉద్యమం నడుస్తుందా? మొన్న జెన్జీ, నేడు ఇప్పుడు జెన్ ఆల్ఫా ఉద్యమాల బాట పెట్టాయా అంటే ఎస్, ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు పాలిటెక్నిక్ విద్య గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పాలిటెక్నిక్ విద్యకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో 97 ఏదైతే ఉందో ఆ జీవో 97 వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది విద్యార్థులు మొదటి నుంచి చెప్తున్న డిమాండ్. సో వాళ్ళు ఎందుకు విద్యార్థులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు, ఈ జీవో 97 రావటం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, రకరకాల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. జీవో 97ను వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, ఆందోళనల బాట పట్టిస్తుంది. అసలు ఏంటి జీవో 97 అంటే ఏంటి, జీవో 97 వల్ల ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అసలు జీవో 97 ఏంటి అనేది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక జీవో 97 ప్రకారం అన్ని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి అవన్నీ కూడా జీవో 97 కిందకు వచ్చేస్తాయి. తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై వివాదం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే జీవో 97 ప్రకారం ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ ఇందులో చేర్చడం వల్ల విద్యార్థులకు నష్టం చేకూరుతుందనేది విద్యార్థులు చెప్తున్నమాట. కానీ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈ అంశాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా విద్యార్థులకు మాత్రం న్యాయం జరగట్లేదు అనేది విద్యార్థి పక్షాల డిమాండ్. ఇక మరొక అంశాన్ని చూస్తే, నిన్న మొన్నటి వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి మొదట్లో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వాళ్ళు, ఈ కొత్త జీవో ద్వారా వాళ్లకు అడ్డంకులు ఏర్పడతాయి, ఇంజనీరింగ్ విద్యకు దూరం అవ్వాల్సి వస్తుందనేది వాళ్ళు వినిపిస్తున్న వాదన. ఈ అంశాల చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగుతోంది. జీవో 97 తీసుకురావటం ద్వారా ఐటీఐ లాంటి కోర్సులు, అంటే చిన్న చిన్న కోర్సులు చేసి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందుకు BHEL కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేసి అక్కడి నుంచి మెరుగైన స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటన్నింటికీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త జీవోతో ఇబ్బందులు ఏర్పడతాయి అనేది విద్యార్థులు వినిపిస్తున్న డిమాండ్. అయితే ప్రభుత్వం మాత్రం స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇది తీసుకొస్తున్నాం, శక్తి అనే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దాని కిందకు వీటన్నింటినీ చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్లో భాగంగా స్కిల్ యూనివర్సిటీలకు ఒక వైభవాన్ని తీసుకురావటం, అందులో విద్యార్థులకు స్కిల్స్ను నేర్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో 2021 దానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ పాలసీ ఆ విధంగానే ముందుకు వెళ్తున్నామనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇక జీవో 97 జరుగుతూ ఉంది. జీవో 97 అంటే ఏంటో ఇప్పటి వరకు మనం చూసాం. విద్యార్థుల డిమాండ్లు ఏంటి అంటే, పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం అవుతుంది. అంటే PPP విధానాన్ని తీసుకొస్తే కాలేజీల్లో ఫీజుల భారం మోపుతారు. ఆ భారం మోపటం వల్ల మేము ఈ విద్యకు దూరం అవుతామనేది సామాన్య మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జీవో 97లో ఏవైతే ఉన్నాయో ఆస్తులు, భూములు, మౌలిక వసతులు కూడా అందులోనే చేరిపోతాయి. దీనివల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ప్రైవేటు పరం అవుతాయి. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. PPP పద్ధతిలో తీసుకొస్తామని చెప్తున్నా PPP పద్ధతిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం వల్ల ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేది విద్యార్థుల వాదన. ఇక ఆస్తులు, భూములతో పాటు రకరకాల అంశాలు కూడా వస్తున్నాయి. ఇక మూడో పాయింట్ మనం చూస్తే, ఆ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ప్రైవేటు పరం అవుతాయనేది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇంకా కొన్ని అంశాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా అంటే జీవో 97లో పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థులు ఈసెట్ పరీక్ష ద్వారా, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాళ్ళు ఆ ఈసెట్ పరీక్ష ద్వారా వాళ్ళు పాలిటెక్నిక్ లెక్చరర్లకు క్యాడర్ ప్రమోషన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటే, ఇందాక ఇంజనీరింగ్ కు సంబంధించి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కు సంబంధించి కూడా అడ్డంకులు ఏర్పడతాయనేది విద్యార్థులు చెప్తున్నమాట. అంటే PPP పద్ధతిలో ఈ విద్యా సంస్థల భూములను ప్రైవేటు పరం చేయటం వల్ల ప్రైవేటుదారుల పెత్తనం పెరిగిపోతుంది. ఈ విద్య అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగా మారబోతుంది. చాలా మంది కూడా చిన్న చిన్న కొలువులు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ITI ఇటువంటి డిప్లొమా కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను చాలా మంది క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి అనేది విద్యార్థులు వినిపిస్తున్న డిమాండ్. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థులు ఈసెట్ పరీక్ష ద్వారా వాళ్ళు వేరే రకరకాల ఎంట్రన్స్ల ద్వారా కూడా ఇంజనీరింగ్లోకి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా అడ్డంకిగా మారుతుంది అనేది వాళ్ళు వినిపిస్తున్నమాట. అంటే నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరే అవకాశం ఈ జీవో 97 ద్వారా ఉండదు. ఆ విధంగా
ఎంట్రీలు అనేవి ఇక ఉండవు అనేది విద్యార్థులు వినిపిస్తున్న మాట. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పటి వరకు ఏవైతే అడ్మిషన్లు ఉన్నాయో వాళ్లకు ఈ జీవో వర్తించదు అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా విద్యార్థులు మాత్రం ఆందోళన విరమించట్లేదు. ఇక స్కిల్ యూనివర్సిటీలో విలీనాన్ని వద్దు అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగానే స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే స్కిల్ యూనివర్సిటీలో చేర్చవద్దు, చేర్చడం ద్వారా మాకు అన్యాయమే జరుగుతుందనేది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ చేయాల్సి రావటం అనేది, అంటే జీవో 97 అమల్లోకి వస్తే పాలిటెక్నిక్ చేసి 1 ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ విద్యలోకి ఎంట్రీ అయ్యే అవకాశం పోతే మరలా మొదటి నుంచి ఇంజనీరింగ్ చదవాల్సి రావటం వల్ల 1 సంవత్సరం అదనంగా చదవాల్సి వస్తుంది అనేది విద్యార్థులు వినిపిస్తున్న డిమాండ్. దానివల్ల 1 సంవత్సరం కోల్పోతాము. ఆల్రెడీ ఇక్కడ పాలిటెక్నిక్లో 1 సంవత్సరం చదివిన తర్వాత ఇప్పటి వరకు లేని అడ్డంకులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనేది విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైట్. ఇక ఐటీఐలతో కలిసి కార్మిక లేదా నైపుణ్య శిక్షణ కిందకు ఇవన్నీ వస్తాయి. వీటన్నింటికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమాలకు కూడా గుర్తింపు తగ్గుతుంది. ఇప్పటి వరకు పాలిటెక్నిక్ డిప్లొమాతో సింగరేణిలో అవ్వచ్చు, బిహెచ్ఈఎల్ అవ్వచ్చు, ఇటువంటి చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండేవి. ఆ ఉద్యోగాలన్నింటికీ కూడా ఇక మేము అర్హత కోల్పోతామనేది విద్యార్థుల నుంచి వినిపిస్తున్న మరొక డిమాండ్. అంటే ఈ అంశాలన్నీ కూడా విద్యార్థులు చెప్తూ ఉన్నా ప్రభుత్వం వీటన్నింటిపై కసరత్తు చేయకుండానే జీవో 97ను తీసుకొచ్చిందా? అందుకే రాజకీయ పక్షాలన్నీ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయా? ఎందుకు విద్యార్థుల్లో ఇంత ఆందోళన వ్యక్తమవుతుంది? విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం, విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి అనేది కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జీవో 97 కింద మార్చడం వల్ల డిప్లొమా విద్యార్థులను రెడీ టు మ్యాన్ పవర్ అని ప్రభుత్వం చెప్తుంది. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అమెరికా లాంటి దేశాల్లో ఫినిషింగ్ స్కూల్స్ అని ఉంటాయి. ఉన్నత విద్య చదివిన తర్వాత ఆ ఫినిషింగ్ స్కూల్స్ అనేవి ఇండస్ట్రీకి ఇటు కాలేజీలకు మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ఫిల్ చేయడం కోసం ఫినిషింగ్ స్కూల్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నా. అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది? ఒకవేళ అటువంటి మంచి కాన్సెప్ట్ను తీసుకొస్తే పర్లేదు, కానీ ఉన్న ఫెసిలిటీస్ను వదిలేసి కొత్త జీవో తీసుకొచ్చి మాకు ఇబ్బందులే క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రం విద్యార్థుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు.